వెల్కమ్ టు వీటీవీ ఆంధ్రప్రదేశ్. కాకినాడ జిల్లా తుని పేద విద్యార్థులు ఉన్నత స్థాయికి ఎదగాలని తుని ఎమ్మెల్యే విద్యార్థులకు పిలుపునిచ్చారు. తుని ప్రభుత్వ మహిళా జూనియర్ కళాశాలలో స్వతంత్ర దినోత్సవం వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే దివ్య జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి విద్యార్థుల గౌరవ వందనాన్ని ఆమె స్వీకరించారు. అనంతరం మహిళా జూనియర్ కళాశాల అభివృద్ధి కమిటీ చేత నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకారం ఆమె చేయించారు. అనంతరం యనమల రామకృష్ణుడు మాట్లాడుతూ, మనకి స్వాతంత్రం ఉద్యమాన్ని నడిపించినటువంటి మహాత్మా గాంధీ గారు, వారందరికీ సహకరించినటువంటి దేశ ప్రజలకు మొట్టమొదటిగా వాళ్ళ కష్టానికి ఫలితం మనకి స్వాతంత్రం వచ్చింది. వాళ్ళకి మొట్టమొదటిగా నివాళులు అర్పిస్తూ ఈ రోజున మనం 77వ స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటున్న సందర్భంలో భారతదేశ ప్రజలు ఎక్కడైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు కూడా తెలియపరుస్తూ ఉన్నారు. ఆ రోజు స్వాతంత్ర ఉద్యమం మహాత్మా గాంధీ గారి నాయకత్వంలో పెద్ద ఉద్యమం జరిగింది. దాదాపు 200 సంవత్సరాలు ఆ రోజు బలంగా ఉన్నటువంటి బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడినటువంటి యోధులు చాలా మంది ఉన్నారు. చాలా మంది ఈ రోజున మన మధ్య లేరు, కానీ చాలా మంది ఇంకా కొంతమంది ఉన్నారు. వాళ్ళ కష్టాన్ని మనం కూడా గుర్తించాలి. అదేవిధంగా స్వాతంత్ర ఉద్యమం అనేటువంటిది ఆ రోజు ఉన్నటువంటి దేశ పరిస్థితులకి సుపరిపాలన కావాలనేటువంటి ఉద్దేశంతో మహాత్మా గాంధీ గారి నాయకత్వంలో అంతకుముందు చాలా మంది ఈ ఉద్యమాలు చేశారు. మొట్టమొదటిగా గోపాలకృష్ణ గోఖలే గారు భారతదేశానికి స్వపరిపాలన కావాలని చెప్పినటువంటి మహనీయుడు గోఖలే గారు. ఆయన తర్వాత మహాత్మా గాంధీ గారు వచ్చారు. మొత్తానికి స్వాతంత్రం సంపాదించడంలో మన వాళ్ళు బ్రిటిష్ ప్రభుత్వాన్ని ఎదిరించడంలో చాలా ధైర్యంగా చేశారు. ఆ స్వాతంత్రాన్ని మనం అందరం కూడా ఈ రోజున అనుభవిస్తూ ఉన్నాం. 78 ఇండిపెండెన్స్ డే పరంగా మీ అందరికీ కూడా హ్యాపీ ఇండిపెండెన్స్ డే. అండ్ ఐఎమ్ వెరీ ప్రౌడ్, మీరు ఈ కాలేజ్ని స్టేట్ ఫస్ట్ తీసుకొచ్చారంటే ఐఎమ్ వెరీ ప్రౌడ్. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు టీచర్స్ అండ్ స్టూడెంట్స్. ఇంకా ఇండిపెండెన్స్ డేకి వస్తే మన ఫ్రీడమ్ ఫైటర్స్ వల్ల ఇవాళ మనం ఇండిపెండెన్స్ సాధించి 78 ఇయర్స్ అయ్యింది. వాళ్ళందరికీ కూడా ఒకసారి సెల్యూట్ అర్పించుకుందాం వారికి. అలాగే వారి స్ఫూర్తితోటి మన దేశాన్ని అభివృద్ధి పదంలో నడిపించుకుందాం. వారి స్ఫూర్తితోనే ఇవాళ మన సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. ఇండస్ట్రియల్ కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, రోడ్స్ కానీ, డ్రైనేజ్ కానీ. ఇప్పటికే మీరు చూసుండొచ్చు మన రాష్ట్రం ఒక అభివృద్ధి బాటలో పడింది. తర్వాత అది చూసుకొని మనం కూడా మన తునిలో మన కూటమి ప్రభుత్వం ఏర్పడగానే 2 months లోపలనే మనం ఎన్నో అభివృద్ధి పనులు కూడా చేపట్టాం తునిలో. త్వరలో మన అన్నం క్యాంటీన్ కూడా స్టార్ట్ చేయబోతున్నాం. సెప్టెంబర్ 1st వచ్చింది మనకి డేట్. అది అన్నా క్యాంటీన్ పేదలకు ఎంతో ఉపయోగపడే అంత పక్కన భోజనం పెట్టే అన్నా క్యాంటీన్ మన తునికి కూడా రాబోతుంది. అది కూడా ఇంకా మీ విద్యార్థులకు వస్తే మటుకు దేశభక్తి, మీరు ఎంతగా దేశభక్తి చాటుతారో అది ఎలా చాటాలి మనం దేశభక్తి? కేవలం మీ విద్య వల్ల. మీ స్టూడెంట్స్ చేసేది విద్యతోటి మీరు ఎంత ఉన్నతి స్థాయికి వెళ్తారో అంతగా మీరు దేశభక్తి చాటినట్టు. మీరందరూ బాగా చదువుకోండి. మా వంతు సహాయం మేము తప్పకుండా చేస్తాం. ఈ కాలేజ్ని ఒక ఇంకా మంచి పేరు తెచ్చేలాగా మంచి ప్రయత్నం మేము కూడా చేస్తాం. మీరు చేయవలసింది ఒకటే, బాగా చదువుకొని మీ అమ్మా నాన్నల కళలు నెరవేర్చండి. మీకు మేము సహకారంగా మేము తప్పకుండా ఎప్పుడూ ఉంటాం.